విజయవాడలో కలుషిత నీరు కలకలం రేపుతున్నాయి. కలుషిత నీరు తాగి ఒకరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడలోని మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి మృత్యువాత పడగా మరో 42 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 3 దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్లను మార్చకపోవడంతోనే లీకేజ్ కారణంగా నీరు కలుషితమవుతోందని మున్సిపల్ అధికారులు చెప్పారు. కలుషిత నీరుపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా పాత పైప్ లైన్స్ ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అటు 42 మంది అస్వస్థతకు గురవడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. నగరంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఉద్యోగులపై వీఎంసీ వేటు వేసింది. 6 ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పైప్ లైన్ల ద్వారా వచ్చే నీరు తాగొద్దని సూచించారు. నగరంలో ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు.